ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ గజ్జఖండ్ నుంచి 4th లెసన్ వైజ్ఞానిక్ చేతనా కే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్ ఈ పాఠ్యాంశాన్ని గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని ధీరంజన్ మాల్వే గారు రాయటం జరిగింది. చూడండి, ఇక్కడ धीरंजन मालवीय 1952। धीरंजन मालवीय का जन्म बिहार के नालंदा जिले के डुमराव गांव में 9 मार्च 1952 को हुआ। ये एमएससी संख्याकी, एमबीए और एलएलबी है। आकाशवाणी और दूरदर्शन से जुड़े मालवीय अभी तक वैज्ञानिक जानकारी को लोगों तक पहुंचाने के काम में जुटे हुए हैं। आकाशवाणी और बीबीसी लंदन में कार्य करने के दौरान मालवीय रेडियो विज्ञान पत्रिका ज्ञान विज्ञान का संपादन और प्रसारण करते रहे। చూడండి, ఇక్కడ ధీరంజన్ మాల్వే గారు 1952 మార్చి 9వ తారీఖున బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలోని డుమ్రావ్ అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఈయన ఎంఎస్సి, తర్వాత ఎంబీఏ, ఎల్ఎల్బి ఈ యొక్క మాస్టర్ డిగ్రీస్ని పొందారు. ఆకాశవాణి మరియు దూరదర్శన్కి సంబంధించినటువంటి పనుల్లో ఈయన చురుకుగా పాల్గొనేటువంటి వారు. ప్రస్తుతానికి ఈయన ఆకాశవాణి మాల్వీయ గారు శాస్త్ర సంబంధిత సమాచారాన్ని ప్రజలకు చేరవేయటానికి కృషి చేస్తూ ఉన్నారు. ఆకాశవాణి మరియు బీబీసీ లండన్లో పనిచేసిన సమయంలో మాల్వీయ గారు రేడియో శాస్త్ర పత్రిక అయినటువంటి జ్ఞాన్ విజ్ఞాన్ అనే పత్రికకు సంపాదకులుగా మరియు ప్రసారణకర్తగా పనిచేయటం జరిగింది. తర్వాత मालवीय की भाषा सीधी, सरल और वैज्ञानिक शब्दावली लिए हुए है। यथावश्यक अन्य भाषाओं के शब्दों का प्रयोग भी वे करते हैं। मालवीय ने कई भारतीय वैज्ञानिकों की संक्षिप्त जीवनियां लिखी है, जो इनकी पुस्तक विश्वविख्यात भारतीय वैज्ञानिक पुस्तक में समाहित है। प्रस्तुत पाठ वैज्ञानिक चेतना के वाहक रामन में नोबेल पुरस्कार विजेता प्रथम भारतीय वैज्ञानिक के संघर्षमय जीवन का चित्रण किया गया है। वेंकटरामन कुल 11 साल की उम्र में मैट्रिक विशेष योग्यता के साथ इंटरमीडिएट भौतिकी और अंग्रेजी में स्वर्ण पदक के साथ बीए और प्रथम श्रेणी में एमए करके मात्र 18 साल की उम्र में कलकत्ता में भारत सरकार के फाइनेंस डिपार्टमेंट में सहायक जनरल अकाउंटेंट नियुक्त कर लिए गए थे। इनकी प्रतिभा से इनके अध्यापक तक अभिभूत थे। చూడండి, మాల్వీయ గారి భాష సూటిగా, సరళంగా మరియు శాస్త్రీయ పదజాలంతో నిండి ఉంటుంది. ఈయన అవసరమైనప్పుడు ఇతర భాషల పదాలని కూడా ఉపయోగిస్తూ ఉండేటువంటి వారు. మాల్వీయ భారతీయ శాస్త్రవేత్తల సంక్షిప్త జీవిత చరిత్రను రచించారు. ఇవి ఆయన రచించినటువంటి విశ్వవిఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు పుస్తకంలో చోటు పొంది ఉన్నాయి. ఈయన విఖ్యాత శాస్త్రవేత్తల చైతన్యాలు అనేటువంటి ప్రసిద్ధ పాఠంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ వెంకట్రామన్ గారి యొక్క జీవిత పోరాటాన్ని చిత్రీకరించడం జరిగింది. రామన్ గారు 11 ఏళ్ల వయసులోనే ప్రత్యేక ప్రతిభతో మెట్రికులేషన్ పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత భౌతిక శాస్త్రంలో ఆంగ్లంలో స్వర్ణ పతాకాల్ని పొందారు. 18 ఏళ్లకే
మాస్టర్స్ డిగ్రీ ఎంఏ ఫస్ట్ క్లాస్‌లో పూర్తి చేసి, భారత ప్రభుత్వం యొక్క ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో కలకత్తాలో అసిస్టెంట్ జనరల్ అకౌంటెంట్‌గా నియమించబడటం జరిగింది. सन 1930 में नोबेल पुरस्कार पाने के बाद सीवी रामन ने अपने एक मित्र को उस पुरस्कार समारोह के बारे में लिखा था। जैसे मैं पुरस्कार लेकर मुड़ा और देखा कि जिस स्थान पर मैं बैठा गया था, उसके ऊपर ब्रिटिश राज्य का यूनियन जैक लहरा रहा है। तो मुझे अफ़सोस हुआ कि मेरे दिन देश भारत की अपनी पताका तक नहीं है। इस एहसास से मेरा गला भर आया और मैं फुट-फुट कर रो पड़ा. 1930లో నోబెల్ బహుమతి పొందిన తర్వాత రామన్ తన అనుభవాన్ని ఈ విధంగా వర్ణించారు. నోబెల్ బహుమతి స్వీకరించిన తర్వాత ఒకసారి తన కుర్చీ వైపుకి చూసినప్పుడు నా దేశం భారతదేశానికి తగిన జెండా కూడా లేకపోవటం నా మనసుని బాధించిందన్నారు. ఈ భావనతో అతని గొంతు ఆగిపోయింది అని చెప్పేసేసి అన్నారు. ఆయన అక్కడ ఏడవటం కూడా మొదలుపెట్టారు. चंद्रशेखर वेंकट रामन भारत में विज्ञान की उन्नति के चिरकांक्षी थे तथा भारत की स्वतंत्रता के पक्षधार थे। वे महात्मा गांधी को अपना अभिन्न मित्र मानते थे। नोबेल पुरस्कार समारोह के बाद एक भोज के दौरान उन्होंने कहा था, मुझे एक बधाई का तार अपने सर्वाधिक प्रिय मित्र महात्मा गांधी से मिला है, जो इस समय जेल में है। एक मेधावी छात्र से महान वैज्ञानिक तक की रामन की संघर्षमय जीवन यात्रा और उनकी उपलब्धियों की जानकारी यह पाठ బుక్ करता है. ఏమన్నారంటే వెంకట్రామన్ గారు భారతదేశ శాస్త్ర అభివృద్ధికి పట్టుదలతో మరి దేశ స్వాతంత్రాన్ని ఎంతో ఆకాంక్షించేటువంటి వారిలో వీరొకరు. మహాత్మా గాంధీని తన అత్యంత సన్నిహిత మిత్రుడుగా భావించేవారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత జరిగినటువంటి ఒక విందు కార్యక్రమంలో పాల్గొని రామన్ ఇలా అంటున్నారు, నాకు నా ప్రియమైనటువంటి స్నేహితుడు ఈ సమయంలో జైల్లో ఉన్న మహాత్మా గాంధీ నుండి ఒక ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ- ఆ- ఆ యొక్క సారాంశం ఏమంటారంటే, ఈ పాఠం వచ్చింది, అది చూసినప్పుడు నాకు చాలా బాధేసిందన్నారు. ఈ పాఠం ఒక ప్రతిభావంతమైన విద్యార్థి నుండి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగినటువంటి రామన్ యొక్క జీవిత ప్రయాణము మరియు ఆయన సాధించినటువంటి విజయాలను గురించి వివరణ ఈ పాఠంలో మనం తెలుసుకోబోతా ఉన్నాం. वैज्ञानिक चेतना के वाहक चंद्रशेखर वेंकट रामन. पेड़ से सेब गिरते हुए तो लोग सदियों से देखते आ रहे थे, मगर गिरने के पीछे छिपे रहस्य को न्यूटन से पहले कोई और समझ नहीं पाया था. ठीक उसी प्रकार विराट समुद्र की नील वर्णीय आभा को भी असंख्यक लोग आदिकाल से देखते आ रहे थे, मगर इस आभा पर पड़े रहस्य के पर्दे को हटाने के लिए हमारे समक्ष उपस्थित हुए सर చంద్రశేఖర్ వెంకట్రామన్. చెట్టు నుండి యాపిల్ రాలిపోవటాన్ని శతాబ్దాలుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు, కానీ ఆ పండు రాలేటువంటి రహస్యాన్ని న్యూటన్‌కి పూర్వం ఎవ్వరూ గ్రహించలేదు. సరిగ్గా అదేవిధంగా సముద్రపు నీలి ప్రకాశాన్ని పూర్వకాలం నుండి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ నీలి రంగు ప్రకాశపు రహస్యాన్ని ఛేదించడానికి సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్ మన ముందుకు వచ్చారు. बात सन 1921 की है, जब रामन समुद्री यात्रा पर थे. जहाज के ढेक पर खड़े होकर नीले समुद्र को निहारना प्रकृति प्रेमी रामन को अच्छा लगता था. वे समुद्र की नीली आभा में घंटों खोए रहते, लेकिन रामन केवल भावुक प्रकृति प्रेमी ही नहीं थे, उनके अंदर एक वैज्ञानिक की जिज्ञासा भी उतनी ही सशक्त थी. यही जिज्ञासा उनसे सवाल कर बैठी, आखिर समुद्र का रंग नीला ही क्यों होता है, कुछ और क्यों नहीं. रामन सवाल का जवाब ढूंढने में लग गए. जवाब ढूंढते ही वे विश्वविख्यात बन गए.
1921 నాటి విషయం ఇది. రామన్ ప్రకృతిని ఆరాధించేవారు. సముద్రయానం చేస్తున్నప్పుడు ఓడ ఆ డెక్‌పై నిలబడి నీలి సముద్రాన్ని చూడటం అంటే రామన్‌కు చాలా ఇష్టం. సముద్రపు ఆ యొక్క నీలి ప్రకాశాన్ని చూస్తూనే గంటల సమయం గడిపేటువంటి వారాయన. కానీ అతనిలో ప్రకృతి ఆరాధనే కాకుండా శాస్త్రజ్ఞుని జిజ్ఞాస కూడా ఆయనలో ఉండేది. ఆ జిజ్ఞాసే అతన్ని సముద్రపు రంగు నీలంగానే ఎందుకు ఉంది అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు జవాబు వెతకటం మొదలుపెట్టాడు రామన్ గారు. దానికి సమాధం దొరకగానే రామన్ ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. रामन का जन्म 7 नवंबर सन 1888 को तमिलनाडु के तिरुचिरापल्ली नगर में हुआ था। इनके पिता विश्व विशाखापत्तनम में इनके पिता विशाखापट्टनम में गणित और भौतिकी के शिक्षक थे। पिता इन्हें बचपन से गणित और भौतिकी पढ़ाते थे। इसमें कोई अतिशयोक्ति नहीं होगी कि जिन दो विषयों के ज्ञान ने इन्हें जगत प्रसिद्ध बनाया, उनकी सशक्त नींव उनके पिता ने ही तैयार की थी। कॉलेज की पढ़ाई उन्होंने पहले एमबीएन कॉलेज तिरुचिरापल्ली से और फिर प्रेसिडेंसी कॉलेज मद्रास से की। बीए और एमए दोनों ही परीक्षाओं में उन्होंने काफी ऊंचे अंक हासिल किए। రామన్ గారు తమిళనాడులోని తిరుచిరాపల్లి టౌన్‌లో 1888 నవంబర్ 7న ఈయన జన్మించడం జరిగింది. తన తండ్రి విశాఖపట్నంలో మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్స్‌లో టీచర్‌గా పనిచేసేవారు. వాళ్ళ ఫాదరే అతనికి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ బోధించేవారు. ఈ ఈ యొక్క 2 సబ్జెక్ట్‌లలో వాళ్ళ నాన్నగారు వేసినటువంటి పునాది వల్లే రామన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందాడనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తన కళాశాల విద్యను ముందుగా ఈయన తిరుచిరాపల్లిలో ఎంబీఎన్ కళాశాలలో, అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఈయన చదవటం జరిగింది. బీఏ మరియు ఎంఏ ఈ 2 పరీక్షల్లో ఈయన చాలా ఎక్కువ మార్కులు సాధించారు. रामन का मस्तिष्क विज्ञान के रहस्यों को सुलझाने के लिए बचपन से ही बेचैन रहता था। अपने कॉलेज के जमाने से ही उन्होंने शोध कार्यों में दिलचस्पी लेना शुरू कर दिया था। उनका पहला शोध पत्र फिलॉसफिकल मैगजीन में प्रकाशित हुआ था। उनकी दिली इच्छा तो यही थी कि वे अपना सारा जीवन शोध कार्य को ही समर्पित कर दे, मगर उन दिनों शोध कार्यों के पूरे समय के कार्य के रूप में अपनाने की कोई खास व्यवस्था नहीं थी। प्रतिभावान छात्र सरकारी नौकरी की ओर आकर्षित होते थे। रामन भी अपने समय के अन्य योग्यता छात्रों की भ्रांति भर सरकार के वित्त विभाग में अफसर बन गए। उनकी तैनात कलकत्ता में हुई। ఈయన బాల్యం నుండే రామన్ యొక్క మనసు సైన్స్ యొక్క రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. అతనికి పరిశోధనల పట్ల ఆసక్తి ఆ కాలేజ్ డేస్ నుంచే ఉండేది. అతని మొదటి పరిశోధనా పత్రం ఫిలాసఫికల్ మ్యాగజైన్‌లో ప్రచురించబడటం జరిగింది. జీవితమంతా పరిశోధనలకే అంకితం చేయాలనుకునేటువంటి వాడు. కానీ ఆ రోజుల్లో పరిశోధనను పూర్తి స్థాయి వృత్తిగా చేసుకునే అవకాశాలు, ఏర్పాట్లు ఉండేవి కావు. ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆకర్షితులయ్యేవారు. రామన్ కూడా ఇతర విద్యార్థుల మాదిరిగానే భారత ప్రభుత్వ ఆర్థిక శాఖలో అధికారిగా ఈయన ఉన్నారు. కలకత్తాలో ఈయన ఆ యొక్క డ్యూటీ చేస్తూ ఉండేటువంటి వారు. कलकत्ता में सरकारी नौकरी के दौरान उन्होंने आप स्वाभाविक रुझान को बनाए रखे। दफ्तर से फुर्सत पाते ही वे लौटते हुए वो बाजार आते जहां इंडियन एसोसिएशन दिल कैलकुलेशंस ऑफ साइंस के प्रयोगशाला थी। यहाँ आप अपने एक अनूठी सशस्त्र थी जिसे कलकत्ता के एक डॉक्टर महेंद्रलाल सरकार ने वर्षों की कठिन मेहनत और लगन के बाद खड़ा किया था। इस संस्था के उद्देश्य था
देश में वैज्ञानिक चेतना का विकास करना। अपने महान उद्देश्यों के बावजूद इस संस्था के पास साधनों का नितांत अभाव था। रामन इस संस्था की प्रयोगशाला में काम चालू उपकरणों का इस्तेमाल करते हुए शोध कार्य करते। यह अपने आप में एक आधुनिक हठयोग का उदाहरण था, जिसमें एक साधक दफ्तर में खड़ी मेहनत के बाद बहुबाजार की इस मामूली सी प्रयोगशाला में पहुंचता और अपनी इच्छा शक्ति के जोर से भौतिक विज्ञान को समृद्धि बनाने के प्रयास करता। इन्हीं दिनों में विद्यायंत्रों की ओर आकर्षित हुए वे वे वाद्य यंत्रों की ध्वनियों ये वाद्य यंत्रों की ध्वनियों के पीछे छिपे वैज्ञानिक रहस्यों की परतें खोलने का प्रयास कर रहे थे। इस दौरान उन्होंने अनेक वाद्य यंत्रों का अध्ययन किया, जिनमें देशी और विदेशी दोनों प्रकार के वाद्य यंत्र थे। ఈయన కలకత్తాలో గవర్నమెంట్ ఆఫీస్‌లో తన యొక్క డ్యూటీలో ఉండేటువంటి వాడు. ఆఫీస్‌లో ఖాళీ సమయం దొరికితే వెంటనే ఇండియన్ అసోసియేషన్స్ ఫర్ ద కల్టివేషన్స్ ఆఫ్ సైన్స్ ప్రయోగశాల ఉన్నటువంటి ఆ బహుబజార్‌కి వచ్చేవారు. ఇదొక ప్రత్యేక సంస్థ. ఇది కలకత్తాకు చెందినటువంటి డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ యొక్క సుదీర్ఘ కృషి మరియు అంకిత భావానికి ఫలితం ఈ యొక్క ల్యాబు. దేశంలో శాస్త్రీయ శోధనను పెంపొందింపజేయటమే ఈ సంస్థ యొక్క లక్ష్యం. గొప్ప లక్ష్యాలు ఉన్నప్పటికీ దీనికి వనరుల కొరత ఉండేది. రామన్ దీనిలో పరిశోధనలు చేసేవారు. ఒక సాధకుడు కార్యాలయంలో కష్టపడి బహుబజార్‌లోని ఒక సాధారణ ల్యాబ్‌లో చేరుకొని తన సంకల్ప బలంతో భౌతిక శాస్త్రాన్ని సమృద్ధిగా ఇచ్చే ప్రయత్నం చేయటం అంటే ఇదొక గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ రోజుల్లో అతను సంగీత వాయిద్యాల పట్ల ఆకర్షితులయ్యారు. సంగీత వాయిద్యాల శబ్దాల వెనుక దాగి ఉన్నటువంటి శాస్త్రీయ రహస్యాలను, సూక్ష్మాలను తెలుసుకోవటానికి ప్రయత్నించారు. అప్పుడే అతని స్వదేశీ మరియు విదేశీ సంగీత వాయిద్యాలను గురించి అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. वाद्य यंत्रों पर किए जा रहे शोध कार्यों के दौरान उनके अध्ययन के दायरे में जहां वायलिन, चेलों या पियानो जैसी विदेशी वाद्य, वही वीणा, तानपुरा और मृदंगम पर भी उन्होंने काम किया। उन्होंने वैज्ञानिक सिद्धांतों के आधार पर पश्चिमी देशों की इस भ्रांति को तोड़ने की कोशिश की कि भारतीय वाद्य यंत्र विद्या विदेशी वाद्यों की तुलना में घटिया है। वाद्य यंत्रों के कंपन के पीछे छिपे गणित पर उन्होंने अच्छा खासा काम किया और अनेक शोध पत्र भी ప్రకాశిత్ किए. ఈయన ఏం చేశారంటే వాయిలిను, పియానో వంటి విదేశీ వాయిద్యాలతో పాటు వీణ, తంబూరా మరియు మృదంగమైనటువంటి దేశీయ సంగీత వాయిద్యాలపై పరిశోధన చేయడం జరిగింది. శాస్త్రీయ సూత్రాల ఆధారంగా విదేశీ వాయిద్యాలతో పోలిస్తే భారతీయ వాయిద్యాలు నాసిరకం అనేటువంటి ఆ యొక్క దేశాల అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు. 7 సంగీత వాయిద్యాల ప్రకంపనాల వెనుక దాగి ఉన్నటువంటి గణిత శాస్త్రంపై అధ్యయనం చేశారు. అనేక పరిశోధనా పత్రాలను కూడా ప్రచురించారు. उस जमाने के प्रसिद्ध शिक्षा शास्त्री सर आशुतोष मुखर्जी को इस प्रतिभावान युवक के बारे में जानकारी मिली। उन्हीं दिनों कलकत्ता विश्वविद्यालय में प्रोफेसर का नया पद सृजित हुआ था। मुखर्जी महोदय ने रामन के समक्ष प्रस्तुत रखा कि वे सरकारी नौकरी छोड़कर कलकत्ता विश्वविद्यालय में प्रोफेसर के पद पर स्वीकार कर ले। रामन के लिए यह एक कठिन निर्णय था। उस जमाने के हिसाब से वे एक अत्यंत प्रतिष्ठित सरकारी पद पर थे, जिसके साथ मोटी तनख्वाहों और अनेक सुविधाएं जुड़ी हुई थी। उन्हें नौकरी करते हुए 10 वर्ष बीत चुके थे। ऐसी हालत में सरकारी नौकरी छोड़कर कम वेतन और कम सुविधाओं वाली विश्वविद्यालय की नौकरी में आने का फैसला करना हिम्मत का काम था. చూడండి, ఆనాటి ప్రసిద్ధ విద్యావేత్త సర్ అశుతోష్ ముఖర్జీకి ఒక ప్రతిభావంతుడైనటువంటి యువకుడి గురించి తెలిసింది. ఆ రోజుల్లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పదవి ఒకటి సృష్టించడం జరిగింది.
రామన్ను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించమని ముఖర్జీ గారు ప్రతిపాదన చేయటం జరిగింది. రామన్‌కు ఇది చాలా కష్టమైనటువంటి నిర్ణయంగా అనిపించింది. ఆనాటి లెక్కల ప్రకారం గనక చూసినట్లయితే రామన్‌కు ఎక్కువ జీతం మరియు అనేక సౌకర్యాలతో కూడినటువంటి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగము చేస్తూ 10 ఏళ్ళు గడిచిపోయాయి. అలాంటి పరిస్థితిలో తక్కువ జీతం, తక్కువ సౌకర్యాలు ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకోవటం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా ఆనాడు మనం రామన్ గారి తీసుకున్న నిర్ణయాన్ని గురించి చెప్పొచ్చు. रामन सरकारी नौकरी के सुख सुविधाओं को छोड़ सन 1917 में कलकत्ता विश्वविद्यालय की नौकरी में आ गए। उनके लिए सर्वस्ती की साधना सरकारी सुख सुविधाओं से कई अधिक महत्वपूर्ण थी। कलकत्ता विश्वविद्यालय के शैक्षणिक माहौल में वे अपना पूरा समय अध्ययन, अध्यापन और शोध में बिताने लगे। 4 साल बाद यानी सन 1921 में समुद्र यात्रा के दौरान जब रामन के मस्तिष्क में समुद्र के नीले रंग की वजह से सवाल अम, हिलाने लेने लगा, तो उन्होंने आगे इस दिशा में प्रयोग किया, जिसकी परिणत रामन प्रभाव की खोज के रूप में हुई। చూడండి ఇక్కడ ఏమంటున్నారు, రామన్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి సుఖ సౌకర్యాలను వదిలి 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రొఫెసర్ ఉద్యోగమే ముఖ్యం. కలకత్తా విశ్వవిద్యాలయం విద్యా వాతావరణంలో తన సమయాన్ని అధ్యయనం కోసం, బోధన కోసం, పరిశోధన కోసం గడిపారు. 4 ఏళ్ల తర్వాత 1921లో సముద్రపు రంగు నీలి రంగులో కనిపించడానికి కారణం ఏమిటనేటువంటి ప్రశ్న రామన్ మనసులో కలకలం రేపింది. రామన్ ఈ దిశగా మరింత ప్రయోగాలు చేసి రామన్ ఎఫెక్ట్‌ని కనుగొన్నారు. रामन ने अनेक ठोस रवों और तरल पदार्थों पर प्रकाश की किरणों के प्रभावों का अध्ययन किया। उन्होंने पाया कि जब एक वर्णीय प्रकाश की किरण किसी तरल या ठोस रवेदार पदार्थ से गुजरती है तो गुजरने के बाद उसके वर्ण में परिवर्तन आता है। वजह यह होती है कि एक वर्णीय प्रकाश की किरण के प्रोटॉन जब तरल या ठोस रवे से गुजरते हुए इनके अणुओं से टकराते हैं तो इस टकराव के परिणाम स्वरूप यह होता ऊर्जा की कुछ अंशों खो देते हैं या पा जाते हैं। दोनों ही स्थितियों का प्रकाश के वर्ण रंग में बदलाव लेती है। एक वर्णीय प्रकाश की किरणों में सबसे अधिक ऊर्जा बैगनी रंग की प्रकाश में होती है। बैगनी के बाद क्रमांश नीले, आसमानी, हरे, पीले, नारंगी और लाल वर्ण के नंबर आता है। इस प्रकार लाल वर्ण प्रकाश की ऊर्जा सबसे कम होती है। एक वर्णीय प्रकाश तरल या ठोस रवें से गुजरते हुए जिस परिमाण में ऊर्जा खोता या पाता है उसी हिसाब से उसका वर्ण परिवर्तन हो जाता है। చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే రామన్ అనేక ఘన పదార్థాలు మరియు ద్రవాలపై కాంతి కిరణాల యొక్క ప్రభావాన్ని ఈయన అధ్యయనం చేశారు. ఏకవర్ణ కాంతి కిరణం ఏదైనా ద్రవము లేదా ఘన పదార్థ ఉపరితలం గుండా ప్రసరించిన తరువాత దాని రంగు మారుతుందని గ్రహించాడు. ఎందుకంటే ద్రవం లేదా ఘన పదార్థం ఉపరితలం గుండా వెళ్తున్నటువంటి కాంతి కిరణం యొక్క ప్రోటాన్లు వాటి అణువులతో ఢీకొట్టినప్పుడు ఆ యొక్క తాకిడికి అవి కాంతి శక్తిని కోల్పోయి జరుగుతుంది. ఈ స్థితిలో కాంతి వర్ణంలో మార్పు వస్తుంది. ఏకవర్ణ కాంతి కిరణాల్లో గరిష్ట శక్తి వైలెట్ రంగు యొక్క కాంతిలో ఉంటుంది. ఉదాహరణ తర్వాత ముందు వైలెట్ రంగులో ఉంటుంది, తర్వాత ఊదా రంగు, తర్వాత వరుసగా నీలం రంగు, ఆకాశపు నీలం, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు మరియు ఎరుపు రంగులుగా ఉంటాయని చెప్పేసి रामन की खोज भौतिकी के क्षेत्र में एक क्रांति के समान थी।
इसका पहला परिणाम तो यह हुआ कि प्रकाश की प्रकृति के बारे में आइंस्टीन के विचारों का प्रायोगिक प्रमाण मिल गया। आइंस्टीन के पूर्ववर्ती वैज्ञानिक प्रकाश के तरंग के रूप में मानते थे, मगर आइंस्टीन ने बताया कि प्रकाश अतिसूक्ष्म कणों के तीव्र धारा के समान है। इन अतिसूक्ष्म किरणों की तुलना आइंस्टीन ने बुलेट से ही और इन्हें प्रोटॉन नाम दिया। रामन के प्रयोगों ने आइंस्टीन की धारणा का प्रत्यक्ष प्रमाण दे दिया, क्योंकि एकवर्णीय प्रकाश के वर्ण में परिवर्तन यह साफ तौर पर प्रमाणित करता है कि प्रकाश की किरण तीव्रगामी सूक्ष्म कणों के प्रवाह के रूप में व्यवहार करती है। ఏమంటున్నారు ఇక్కడ? ఎరుపు రంగు కాంతికి తక్కువ శక్తి ఉంటుంది. ఏకవర్ణ కాంతి ద్రవ మరియు ఘన ఉపరితలాల గుండా వెళ్ళినప్పుడు పొందే లేదా కోల్పోయే శక్తి పరిమాణానికి అనుగుణంగా దాని రంగు మారుతుందని చెప్పారు. రామన్ ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో ఒక విప్లవాన్ని తెచ్చిందని చెప్పాలి. దీని ప్రకారం కాంతి స్వభావం గురించి ఐన్‌స్టీన్ భావనలు ప్రయోగాత్మకంగా నిర్ధారించబడటం జరిగింది. ఐన్‌స్టీన్ కంటే ముందు శాస్త్రజ్ఞులు కాంతిని ఒక తరంగంగా భావించారు. అయితే ఐన్‌స్టీన్ కాంతి అతి సూక్ష్మ కణాల వేగవంతమైన ప్రవాహం వంటిదని వివరించారు. ఐన్‌స్టీన్ ఈ అతి సూక్ష్మ కణాలను బుల్లెట్లతో పోల్చి వాటికి ఫోటాన్ అనే పేరు పెట్టారు. ఐన్‌స్టీన్ యొక్క ఈ పరికల్పనలకు రామన్ ప్రయోగాలు ప్రత్యక్షమైనటువంటి సాక్షులుగా అందించాయి. ఎందుకంటే ఏకవర్ణ కాంతి రంగంలో మార్పు కాంతి పుంజం కంటే వేగంగా కదిలి సూక్ష్మ కణాల ప్రభావం వలె ప్రసరిస్తుందని స్పష్టంగా నిరూపించబడింది అని చెప్తున్నారు. रामन की खोज की वजह से पदार्थों के अणुओं और परमाणुओं के आंतरिक संरचना का अध्ययन सहज हो गया। पहले इस काम के लिए इंफ्रारेड स्पेक्ट्रोस्कोपी का सहारा लिया जाता है। यह मुश्किल तकनीकी है और गलतियों की संभावना बहुत अधिक रहती है। रामन की खोज के बाद पदार्थों की आणविक और परमाणुक संचलन का अध्ययन के लिए रामन स्पेक्ट्रोस्कोपी का सहारा लिया जाने लगा। यह तकनीक का एक वर्णीय प्रकाश के वर्णों में परिवर्तन के आधार पर पदार्थों के अणुओं और परमाणुओं की संरचनाओं की सटीक जानकारी देती है। इस जानकारी की वजह से पदार्थों का संश्लेषण प्रयोगशाला में करना तथा उनकी उपयोगी पदार्थों को कृत्रिम रूप में निर्माण संभव हो गया है। ఏమంటున్నారు ఇక్కడ? రామన్ ఆవిష్కరణ వల్ల పదార్థాలు, అణువులు మరియు పరమాణువుల అంతర్గత నిర్మాణాల అధ్యయనం సులువైంది. మొదట్లో దీని కొరకు ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ ఉపయోగించేవారు. ఇది చాలా కష్టమైనటువంటి పని. దీనిలో తప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రామన్ ఆవిష్కరణ తర్వాత పదార్థాలు, అణువులు మరియు పరమాణువుల నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి రామన్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏకవర్ణ కాంతి రంగంలోకి మార్పుల ఆధారంగా అణువులు, పరమాణువుల నిర్మాణం గురించి ఖచ్చితమైనటువంటి సమాచారం లభిస్తుంది. ఈ వివరాల వల్లనే ప్రయోగశాలలో పదార్థాలను సంశ్లేషణ చేయటం మరియు అనేక ఉపయోగకర పదార్థాలను కృత్రిమంగా తయారు చేసుకోవటానికి సాధ్యం అవుతుంది. रामन प्रभाव के खोज ने रामन को विश्व के चोटी के वैज्ञानिक के पंक्ति में ला खड़ा किया। पुस्तकों और सम्मानों के तो जैसी झड़ी सी लगी रही। उन्हें सन 1924 में रॉयल सोसाइटी की सदस्यता से सम्मानित किया गया। सन 1929 में इन्होंने सर की उपाधि प्रदान की गई। ठीक अगले ही साल उन्हें विश्व के संवेच पुरस्कार भौतिकी में नोबेल पुरस्कार से सम्मानित किया गया। इन्हें और भी कई पुरस्कार मिले, जैसे रोम की मैथ्यूसी पदक, रॉयल सोसाइटी की पदक, फिलाडेल्फिया इंस्टीट्यूट का फ्रैंकलिन पदक, सोवियत रूस का अंतर्राष्ट्रीय लेनिन पुरस्कार आदि। सन 1954 में रामन के देश के सर्वोच्च सम्मान भारत रत्न से सम्मानित किया गया। वे नोबेल पुरस्कार पाने वाले पहले भारतीय वैज्ञानिक थे। इनके बाद यह पुरस्कार भारतीय
नागरिकत्व वाले किसी अन्य वैज्ञानिक को भी अभी तक नहीं मिल गया है। रामन इफेक्ट